వెళ్ళే రహదారి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం పూర్తి స్థాయిలో జలమయమైనట్లుగా కనిపిస్తూ ఉందన్నమాట. ఏదైతే మనకి చదర్ఘాట్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయి పూర్తి స్థాయిలో వాటర్ అనేది మలక్పేట్ సైడ్కి రావడం జరిగింది. 2-3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అంతటా వర్షం జలమయంతో నిండిపోయి ఉందన్నమాట. అండ్ స్థానికులు ఎవరైతే మరి ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే మనకి మలక్పేట్ సైడ్ నుంచి లేకపోతే కనుక చదర్ఘాట్ నుంచి ఎవరైతే వస్తూ ఉన్నారో ఆ వెహికల్స్ అన్నిటిని డైవర్ట్ చేసి మనకి అటు సైడ్ గా ఆ రైట్ సైడ్ గా మళ్ళిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉందన్నమాట. ఇప్పటికే ట్రాఫిక్ తో ఈ మలక్పేట్ అనేది ఇంకొకటి చదర్ఘాట్ అనేది ఫుల్ గా నిండిపోయి ఉంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ మరి జనాలు కూడా బయటికి భారీ సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఈ మలక్పేట్లో ఏదైతే జలమయమైందో ఇదంతా చూడడానికి కూడా అంటే ఈ హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు ఇంత స్థాయిలో వాటర్ అనేది నమోదు కాలేదు. ఈ జలం అనేది ఇంతవరకు నమోదు కాలేదు. ఇంత స్థాయిలో మరి ఎలా ఉంది ఏంటని చూడడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరించింది ఎక్కువగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. భారీ సంఖ్యలో అతి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికీ హెచ్చరించినప్పటికీ మరి జనం రోడ్ల మీద బారులు తీరుతా ఉన్నారనమాట. అంటే వర్షం సైతం పట్టించుకోకుండా బయటకు వచ్చి మరి వాళ్ళ హంగామాన్ని నడిపించుకోవడానికి ఇట్లా చూసుకుంటే ఇంకా 2-3 రోజుల్లో ఇంకా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ హెచ్చరిస్తున్నారు. జలమయమైనట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు దాని కింద నుంచి వాటర్ వస్తుండే, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయి ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా వాటర్ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా వాటర్ వస్తుందో అదే వాటర్ మనకి ఇప్పుడు మలక్పేట అంతా నిండిపోయింది. అంటే ఆ వాటర్ మలక్పేట ఏరియా మొత్తం నిండిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. స్థానికులు అక్కడ లాంగ్ జూమ్ లో చూసుకున్నట్లయితే స్థానికులు అక్కడ చాలా మంది చూడడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో వాటర్ వచ్చింది. సో వాళ్ళందరూ బయటకు వచ్చి మమ్మల్ని కాపాడండి, రక్షించండి అనే విధంగా అడుగుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఒకసారి నేను కూడా చదర్ఘాట్ సైడ్ వెళ్ళి నేను కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా స్టే ట్యూన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.